హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు నచ్చిన కంటెంట్ ఉంది, మీకు యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో చేయండి. యూట్యూబ్లోనే కాదు, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తాను. ఇలాంటి టిప్స్ వల్ల మన టైం సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. ఫస్ట్ టిప్ ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది. వచ్చేది ఎలాగూ సమ్మర్, ప్రతి ఒక్కరు కూడా వాటర్ బాటిల్ అయితే తప్పకుండా క్యారీ చేస్తారు. పిల్లలైనా సరే, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినా, ఈవెన్ మనం ఏదైనా జర్నీకి వెళ్ళినా కంపల్సరీ వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్తాము. మనం వాటర్ బాటిల్ రెగ్యులర్గా క్లీన్ చేసిన కొన్ని బాటిల్స్ అయితే ఒక రకమైన స్మెల్ అనేది వస్తాయి. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే చాలామంది లిక్విడ్తో, పౌడర్తో క్లీన్ చేస్తారు. అలా క్లీన్ చేయడం వల్ల ఆ లిక్విడ్ స్మెల్లే వచ్చేస్తుంది. ఇలా న్యాచురల్గా కనుక క్లీన్ చేసుకున్నారనుకోండి, వాటర్ బాటిల్ అనేది చాలా మంచిగా క్లీన్ అవుతుంది. అలాగే డస్ట్ అలాంటిది ఏదైనా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది. అందులో కొన్ని బియ్యం అనేది వేసుకొని, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకోవాలి. కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకొని ఒకసారి గట్టిగా షేక్ చేసి వాటర్ బాటిల్ కనుక క్లీన్ చేసాము అనుకోండి, అందులో ఉండే డస్ట్ అంతా కూడా ఈ బియ్యం అనేది తీసేస్తుంది. సో దానివల్ల మనకి ఎక్కువ స్మెల్ రావడం అలాంటిది అయితే ఉండదు. మనకి స్టీల్ వాటర్ బాటిల్స్ అయినా, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయినా కూడా ఇలా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా మంచిగా నీట్గానైతే క్లీన్ అవుతాయి. మనకి ఎలాంటి స్మెల్, బాక్టీరియా, ఫంగస్ అలాంటిది కూడా ఫామ్ అవ్వదు. ఎవ్రీ 1 వీక్ ఆర్ 15 డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాటర్ బాటిల్స్ అయితే చాలా నీట్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ప్రతి కర్రీలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెగ్యులర్గా వేస్తూ ఉంటాం కదా. ఈవెన్ టీలో కూడా చాలా మంది రెగ్యులర్గా వేసుకునే అలవాటు ఉంటుంది. మనం ఇలా ఒకేసారి అల్లం అనేది ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నాము అనుకోండి, మనకి బయట అలానే పెట్టేసామనుకోండి, అందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా పోయి కూడా అల్లం అనేది ఆరిపోయి ఎండిపోయినట్టు అయిపోతుంది. అందులో రసం అంతా పోవడం వల్ల మనం వేసినా కూడా టేస్ట్ అనేది ఉండదు. అలా మనకి ఎండిపోకుండా 15 to 20 డేస్ అయినా సరే అల్లం ఫ్రెష్గా ఉండాలి అంటే న్యూస్ పేపర్ కానీ ఇలా ఏదైనా ఒక పేపర్ కానీ తీసుకొని అందులో నీట్గా ఫోల్డ్ చేసుకొని, మనకి జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా, అందులో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి 1 మంత్ ఆర్ 15 డేస్ వరకు ఉన్నా సరే అల్లం అనేది ఎండిపోకుండా, పాడవకుండా ఫ్రెష్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే ఫుడ్ వేడిగా ఉండాలి అంటే కంపల్సరీ ఇలాంటి హాట్ బాక్సెస్ అయితే వాడుతూ ఉంటాం కదా. ఈ హాట్ బాక్సెస్ అనేది మనం వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే స్టోర్ చేస్తూ ఉంటాము. కొన్ని డేస్ ఈ హాట్ బాక్సెస్ వాడిన తర్వాత అందులో ఆయిల్ స్మెల్ అనేది పట్టేసి మనం వేరే ఏదైనా ఫుడ్ పెట్టినా కూడా ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ రావడం వల్ల మనం పెట్టిన ఫుడ్ అంతా కూడా టేస్ట్ అనేది మారిపోతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఆ స్మెల్ పోవాలి అంటే మనం కొన్నిసార్లు సోప్తో క్లీన్ చేసినా సరే ఆ స్మెల్ అనేది పోదు. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఒక అగ్గిపుల్ల తీసుకొని వెలిగించి అందులో తిప్పేసి ఆ పొగ వస్తుంది కదా, ఆ పొగని, అగ్గిపుల్లని అందులో వేసి ఒక్క 1 మినిట్ పాటు ఉంచి మూతని కనుక తీసేసాము అనుకోండి, ఆ పొగ అనేది హాట్ బాక్స్లో మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి స్మెల్ అంతా పోయి మంచి స్మెల్ అనేది వస్తుంది. నార్మల్ విమ్ లిక్విడ్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, స్మెల్ అంతా పోయి హాట్ బాక్స్ అయితే నీట్గా అవుతుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా కూడా ఇలా కోకోనట్ ఆయిల్ అయితే వాడుతూ ఉంటాం కదా. మనం రెగ్యులర్గా వాడుతున్నప్పుడు కొన్నిసార్లు సైడ్స్ నుండి ఆయిల్ అనేది లీక్ అయిపోతుంది. సో దానివల్ల మనం ఎక్కడైనా సరే ఫ్లోర్ పైన పెట్టినా, కబోర్డ్లో పెట్టినా, డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టినా సరే ఆ ప్లేస్ అంతా కూడా ఆయిల్ అనేది అయిపోతుంది. సో ఆయిల్ మరకలు అనేది అయిపోయి మొత్తం కూడా జిడ్డులా మారిపోతుంది. అలా ఆయిల్ మరక అవ్వకుండా ఉండాలి అంటే మనము ఇంట్లో పాత సాక్స్ ఉంటుంది కదా, ఆ సాక్స్ అనేది ఇలా వేసి ఒక రబ్బర్ క్యాండ్ కనుక పెట్టాము అనుకోండి, ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఆ సాక్స్ అనేది పీల్ చేస్తుంది. సో దానివల్ల మనం ఆయిల్ బాటిల్ ఎక్కడ పెట్టినా సరే ఆయిల్ అనేది పడకుండా నీట్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనము ఎప్పుడైనా సరే పిల్లల యూనిఫామ్స్ పైన కానీ, మన డ్రెస్సెస్ పైన కానీ పెన్ను మరకలు కానీ, ఇంకు మరకలు కానీ పడ్డాయి అనుకోండి, అంత తొందరగా అస్సలు పోవు. మనం సోప్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసినా సరే ఆ మరక అనేది ఇంకెక్కువ స్ప్రెడ్ అవుతుంది తప్ప అంత ఈజీగానైతే వదలదు. అలాంటప్పుడు ఒక్కసారి ఈ హ్యాక్ అయితే ట్రై చేయండి. మన ఇంట్లో డెటాల్ ఉంటుంది కదా, ఆ డెటాల్ అనేది ఎక్కడైతే పెన్ను మరకలు కానీ, ఇంకు మరకలు కానీ పడతాయి కదా, దానిపైన కొంచెం వేసి నేను వీడియోలో చూపించినట్టుగా కనుక రబ్ చేసి తర్వాత నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, మనకి ఇంకు మరకలు కానీ, పెన్ను మరకలు కానీ వెంటనే వదిలిపోతాయి. మనకి ఎలాంటి లిక్విడ్, పౌడర్ పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ పడ్డ చోట డెటాల్ వేసి ఇలా రబ్ చేసి కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత మొండి జిడ్డు మరక అయినా సరే ఇంకు మరకలు అనేది చాలా ఈజీగానైతే వదిలిపోతాయి. మెయిన్గా పిల్లలవి వైట్ యూనిఫామ్స్ అనేది అయితే ఉంటాయి కదా, ఆ యూనిఫామ్స్కి అయితే మరకలు అవుతూ ఉంటాయి కదా, ఇలా ట్రై చేయండి. డెటాల్తో చాలా ఈజీగానైతే పోతాయి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో హస్బెండ్స్ ఇలా షర్ట్స్ అయితే ఉంటాయి కదా, మనం ఇలాంటి షర్ట్స్ ఫోల్డ్ చేయాలి అంటే మనం ఎంత మంచిగా ఫోల్డ్ చేసినా కూడా ఫోల్డింగ్ అనేది అంత నీట్గా రాదు. ఈవెన్ ఐరన్ చేసిన తర్వాత కూడా ఫోల్డింగ్ అనేది సరిగ్గా వేయకపోతే అన్ని ముడతలు అనేది పడతాయి. నేను వీడియోలో చూపించినట్టు కనుక మీరు ట్రై చేయండి, ఈజీగా ఫోల్డింగ్ అనేది అయిపోతుంది. మనకి ఎలాంటి ముడతలు అనేది కూడా ఉండవు. ఐరన్ చేసినా చేయకపోయినా ఈ విధంగానైతే ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలో చూపించినట్టుగా హ్యాండ్స్ని రెండింటిని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఒకదానిపైన ఒకటి అనేది వేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపించినట్టుగా
ఏదైతే ఎడ్జెస్ ఉంటాయి కదా షర్ట్కి, అది కొంచెం నీట్గా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత కింద నుండి ఇలా పైకి కనుక ఫోల్డ్ చేసి పెట్టాము అనుకోండి, మనకి ఫోల్డింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈవెన్ మనం ఐరన్ చేసినా చేయకపోయినా కూడా బట్టలు అనేది మనం కబోర్డ్లో పెట్టినా చాలా నీట్గా అనిపిస్తాయి. మనం ఎప్పుడైనా సరే జర్నీ ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు ఇలా షర్ట్స్ని కనుక ఫోల్డ్ చేసి తీసుకెళ్ళాము అనుకోండి, తక్కువ స్పేస్లో మనం ఎక్కువ షర్ట్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇలా మనం ఇంట్లో ఎన్ని షర్ట్స్ అయినా కూడా ఇలా ఈజీగా సింపుల్గానైతే ఫోల్డ్ చేసుకోవచ్చు. మనకి టీ షర్ట్సే కాదు, షర్ట్స్ కూడా ఇలా సింపుల్గా ఫోల్డ్ చేసుకున్నాము అనుకోండి, మనకి ఎక్కువ టైం పట్టదు, చూడడానికి కూడా నీట్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మన ఇంట్లో ఆల్రెడీ ఇయర్ అయిపోయింది, ఇయర్ ఎండ్ క్యాలెండర్స్ ఉంటాయి కదా, మనం పాత క్యాలెండర్స్ను వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాం కదా, పక్కన పడేయకుండా ఈసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనం ఇంట్లో అన్ని శారీస్కి తగ్గట్టుగా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, కొందరికి మ్యాచింగ్ నార్మల్గా బ్యాంగిల్ స్టాండ్స్ అనేది ఉంటాయి, కొంతమందికి బాక్సెస్ కూడా ఉండవు కదా, వాటిని మనం అలానే బయట పెట్టడం వల్ల అన్నీ కూడా గజిబిజి అయిపోతాయి. ఈ క్యాలెండర్ని మనం వేస్ట్ అని పక్కన పడేయకుండా దీంతోనైతే బ్యాంగిల్ బాక్స్ని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టుగా క్యాలెండర్ని అయితే నీట్గా ఫోల్డ్ చేసి మనకి యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ రబ్బర్ బ్యాండ్స్ అనేది అటొకటి ఇటొకటి ఏదైతే ఫోల్డింగ్ అనేది ఊడిపోకుండా వేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే ఫిక్స్ చేసుకోవాలన్న బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఈ క్యాలెండర్కి వేసుకోవాలి. మన ఇంట్లో అమెజాన్ బాక్సెస్ కానీ ఏదైనా చెప్పులు కొన్నప్పుడు బాక్సెస్ కానీ వస్తాయి కదా, ఆ బాక్సెస్ అనేది మనం పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా పెట్టుకున్నాము అనుకోండి, ఎప్పుడైనా సరే మనకి ఇలా బ్యాంగిల్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, బ్యాంగిల్ బాక్స్ని అయితే రెడీ చేసుకునేలాగా ఉంటుంది. ఇలా బ్యాంగిల్స్ అన్నీ కూడా క్యాలెండర్కి వేసి ఇలా యూజ్ అండ్ త్రో బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లో ఈ క్యాలెండర్ని కనుక పెట్టాము అనుకోండి, మనకి సైడ్కి సపోర్ట్ కోసం న్యూస్ పేపర్ కానీ లేదు అంటే ఆల్రెడీ మనకి బాక్సెస్లో వచ్చే పేపర్స్ ఉంటాయి కదా, వాటిని కనుక పెట్టాము అనుకోండి, మనకి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది, మనకి ఈజీగా బ్యాంగిల్ బాక్స్ అనేది కూడా రెడీ అయిపోతుంది. మనం బయట డబ్బులు పెట్టి కొనే పని లేకుండా సింపుల్గా మనం ఇంట్లో పక్కన పడేసే క్యాలెండర్తోనే ఇలా ఈజీగా బ్యాంగిల్ బాక్స్ అనేది అయితే రెడీ అయిపోతుంది. చూడడానికి నీట్గా ఉంటుంది, మన బ్యాంగిల్స్ అనేది కూడా పగలకుండా ఉంటాయి. నెక్స్ట్ స్టెప్, మనము ఎప్పుడైనా సరే మార్కెట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ అన్ని కర్రీస్లోకి కొత్తిమీరని అయితే వాడతాం కదా, ఈ కొత్తిమీర అనేది మనం తెచ్చుకున్నప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది సమ్మర్, ఇంకా తొందరగా వల్లిపోతుంది. సో మనకు అలా వాడిపోకుండా ఉండాలి, 2-3 రోజులైనా సరే వారం రోజులైనా సరే కొత్తిమీర అనేది ఫ్రెష్గా ఉండాలి అంటే చాలామంది కట్ చేసైనా వేసుకుంటారు. అలా వేయాల్సిన పని లేదు, అంత టైం లేదు అనుకున్న వాళ్ళు ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అందులో అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి. వాటర్ లేకుండా ఈ వేర్లన్నిటిని కూడా అందులో పెట్టేసి పైన ఒక టిష్యూ పేపర్తో కవర్ చేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి 1 వీక్ 10 డేస్ ఉన్న సరే కొత్తిమీర అనేది పాడవకుండా ఉంటుంది. మనం మార్కెట్ నుండి తీసుకొచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గానైతే ఉంటుందో అంతే ఫ్రెష్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనము ఇంట్లో ఇలాంటి బట్టల క్లిప్స్ అయితే ఉంటాయి కదా, వాటిని కేవలం బట్టలకి పెట్టడానికి మాత్రమే కాదు, ఇలా మొబైల్ స్టాండ్ లాగానైతే వాడుకోవచ్చు. మనం ఇంట్లో ఎప్పుడైనా సరే కిచెన్లో వంట చేసేటప్పుడు కానీ, ఎప్పుడైనా పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ వినాలి అనుకున్నప్పుడు కానీ డైరెక్ట్గా దగ్గర నుండి చూడాల్సిన పని లేకుండా ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక 4 క్లిప్స్ అనేది ఇలా మొబైల్కి కనుక పెట్టి అడ్జస్ట్ చేసాము అనుకోండి, మనం చేత్తో పట్టుకోవాల్సిన అవసరం లేకుండా మనకి ఐ ఎఫెక్ట్ కాకుండా మొబైల్ స్టాండ్ లాగానైతే వాడుకోవచ్చు. ఇలా మనం టేబుల్ పైన కానీ ఎక్కడైనా సరే పెట్టి ఈజీగానైతే వాడుకోవచ్చు. దీన్ని డిఫరెంట్ మోడ్స్లో కూడా రొటేట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మన ఇంట్లో పిల్లల జీన్స్ ప్యాంట్లు ఉంటాయి కదా, కొన్నిసార్లు టైట్ అయిపోయాయి అనుకోండి, లూజ్ అయిపోయినా టైట్ అయిపోయినా సరే పిల్లలు అయితే అస్సలు వేసుకోరు. అలాంటప్పుడు ఏంటి అంటే వాటిని వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము. అలాగే ప్యాంట్లు అనేది కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి కదా, ఒక్కొక్కటి 1000-1500 రూపీస్ అయితే అలా ఉంటుంది కదా. లూజ్ అయిపోయింది అనుకోండి, కొంతమంది బెల్ట్తో అడ్జస్ట్ చేస్తారు, కొంతమంది పిల్లలు అయితే వద్దు అని మారం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ ట్రై చేయండి. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా ఆ బటన్కి అలాగే అందులో మనకి బెల్ట్ పెట్టుకోవడానికి వచ్చేవి ఉంటాయి కదా, వాటికి కలిపి కనుక రబ్బర్ బ్యాండ్ వేసాము అనుకోండి, పాయింట్ అనేది ఈజీగా టైట్ అయిపోతుంది. మనం బెల్ట్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా రబ్బర్ బ్యాండ్తో ఈజీగా టైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనము ఇంట్లో వాడే పసుపు, ఈవెన్ మన మార్కెట్ నుండి తీసుకొచ్చిన పసుపు మనకు ఒరిజినల్ కల్తీ అని ఈ చిన్న టిప్ ద్వారానైతే తెలుసుకోవచ్చు. ఒక 2 బౌల్స్ అనేది తీసుకోవాలి. బౌల్స్ అనేది తీసుకొని అందులో కొన్ని వాటర్ అనేది వేసుకోవాలి. ఒక దాంట్లో మనకి ఇంట్లో మేము మిల్లులో ఆడిచిన పసుపు అనేది వేస్తున్నాను, ఇంకొక దాంట్లో కొంచెం ప్యాకెట్ పసుపు అనేది వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక దాంట్లో ఒక ప్యాకెట్ పసుపుని, ఒక దాంట్లో మన ఒరిజినల్ పసుపుని అనేది వేసుకొని టేస్ట్ చేస్తున్నాను. కొంచెం వేసుకొని అందులో తర్వాత కొంచెం సర్ఫ్ అనేది వేసుకోవాలి. ఇలా సర్ఫ్ వేసుకొని కూడా మంచిగా మిక్స్ చేసుకున్నాము అనుకోండి, మనకి ఒరిజినల్ పసుపు అనేది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, రెడ్డిష్ కలర్లోకి వచ్చేస్తుంది. అలాగే మనకి కల్తీ ప్యాకెట్ పసుపు ఉంటుంది కదా, ఆ పసుపు అనేది మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఎల్లో కలర్లోనే ఉండిపోతుంది. ఎప్పుడైనా సరే మనకి కలర్ చేంజ్ అయ్యి రెడ్డిష్ కలర్ కనుక వచ్చింది అనుకోండి, అది ఒరిజినల్ పసుపు అని అర్థము. ఒకవేళ కలర్ చేంజ్ అవ్వకుండా న్యాచురల్గా ఎల్లో కలర్లోనే ఉంది అనుకోండి, అది కల్తీ
కల్తీ అని అర్థము. ఎప్పుడైనా మనకి పసుపు తీసుకొచ్చినప్పుడు డౌట్ అనేది వచ్చింది అనుకోండి, ఈ సింపుల్ టిప్ ద్వారానైతే తెలుసుకోవచ్చు. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయ్యాము అనుకోండి, మనం ఇంట్లో యూస్ చేసే సరుకులు ఏవైనా సరే ఒరిజినలా కల్తీనా అని ఈజీగా తెలుసుకునేలాగానైతే ఉంటుంది. అలాగే మన ఛానల్లో ఇలాంటి టిప్స్ అయితే చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే చాలా ఉంటాయి. మీరు కూడా ఈజీగా ఇంట్లోనే ఈ విధంగానైతే టెస్ట్ అనేది చేసుకోవచ్చు. మనం తినే ఫుడ్ అనేది ఎంతవరకు ఒరిజినల్ అనేది ఈజీగానైతే తెలుసుకోవచ్చు. ఒరిజినల్ పసుపు అనేది ఈజీగా ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అలాగే కల్తీ పసుపు అనేది మనకి ఈవెన్ వాటర్లో కూడా మంచిగా కరగకుండా ఇలా ఉండలుగానే మిగిలిపోతుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనము ఎక్కువ క్వాంటిటీ ఫ్లవర్స్ అనేది తెచ్చుకున్నాము అనుకోండి, ఈవెన్ మనం 1/2 kg 1/2 kg దేవుడి పూజ కోసం అనేది తెచ్చుకున్నాము అనుకోండి, వచ్చేది సమ్మర్ మనకి తొందరగా పూలు అనేది వాడిపోతాయి. ఈవెన్ 1 day ఉన్నా సరే కలర్ అనేది చేంజ్ అయిపోతాయి. మనకు అలా కలర్ మారకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి, ఒక 1 week or 10 days అయినా సరే ఇలాంటి చామంతి పూలు ఫ్రెష్గా ఉండాలి, ఒక 1 week వరకు పూజకి వాడుకునేలాగా ఉండాలి అంటే ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నారు అనుకోండి, మనకి 1 week or 10 days అయినా సరే పూలు అనేది వాడిపోకుండా చాలా నీట్గానైతే ఉంటాయి. ఎప్పుడైనా సరే పూలను స్టోర్ చేసే బాక్స్ మనకు పూల ఉన్న క్వాంటిటీ కంటే కొంచెం పెద్ద క్వాంటిటీ లాగానైతే ఉండాలి. ఎందుకంటే అందులో కొంచెం స్పేస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల పూలు అనేది వాడిపోకుండా ఉంటాయి. ఒక పెద్ద బాక్స్ అనేది తీసుకొని అందులో అడుగున న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసుకోవాలి. తర్వాత ఈ రిక్కలన్నిటిని కూడా సపరేట్ చేసుకొని ఓన్లీ మంచిగా ఉన్న పూలని మాత్రమే అందులో వేసుకోవాలి. కొంచెం వాడిపోయినా రిక్కలు ఊడిపోయినా సరే ఫ్లవర్స్ అనేది అందులో వేసుకోకూడదు. ఎందుకంటే వాటి వల్ల వేరే ఫ్లవర్స్ అనేది తొందరగా వాడిపోతాయి. ఇలా నీట్గా ఫ్లవర్స్ అన్నీ కూడా వేసుకోవాలి. పైనుండి మనకి ఇంకొక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా మధ్యలో న్యూస్ పేపర్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా ఒక పువ్వు కనుక పాడైపోయింది అనుకోండి, వేరే పువ్వులు అనేది తొందరగా పాడైపోతాయి కదా, అందులో ఉండే తేమను అనేది ఈ మధ్యలో న్యూస్ పేపర్ అనేది వేయడం వల్ల ఆ తేమను అనేది పీల్చేస్తుంది. సో దానివల్ల మనకి పూలు అనేది పాడవకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఇలా మనం బాక్స్ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి 10 or 15 days అయినా సరే, మనకి ఈవెన్ 1 month అయినా సరే పూలు అనేది పాడవకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనము రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ కిందనైతే ఇడ్లీని అయితే చేసుకుంటూ ఉంటాం కదా. మనం వేడిగా ఉన్నప్పుడే ఇడ్లీ పాత్ర నుండి ఇడ్లీ కనుక తీసాము అనుకోండి, ఇడ్లీ పాత్రకు అంతా కూడా అంటుకుపోయి ఉంటుంది. సో మనకు అలా అంటుకోకుండా ఉండాలి, మనకి వేడిగా ఉన్నా సరే వెంటనే ఇడ్లీ నీట్గా రావాలి అంటే మనము ఇడ్లీ ప్లేట్ తీసిన వెంటనే ఇలా ప్లేట్లో కొన్ని వాటర్ పోసి ఒక 30 seconds అందులో కనుక పెట్టి మనం ఇడ్లీ కనుక తీసాము అనుకోండి, మనకి ఇడ్లీ అనేది అంటుకోకుండా చాలా నీట్గానైతే వస్తుంది. చూడడానికి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా క్లియర్గా, జస్ట్ వాటర్ పోసి 30 seconds అలా వదిలేయడం వల్ల మనకి ఇడ్లీ పాత్రకి ఇడ్లీ అనేది అంటుకోకుండా చాలా నీట్గానైతే వస్తుంది. నెక్స్ట్ టిప్, ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందండి. నార్మల్గా ఇన్ని డేస్ చలికాలం కదా, చలికాలంలో పిండి అనేది మనం ఎంత మంచిగా చేసినా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ అస్సలే పులవదు. మనం దోశలు కానీ ఇడ్లీ కానీ వేసినా కూడా చాలా గట్టిగా అయిపోతాయి. టేస్ట్ అనేది కూడా ఉండదు. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ చలికాలంలోనే ఏ కాలంలోనైనా సరే మంచిగా పులవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఆ గిన్నెలో ఒక మధ్యలో గ్లాస్ పెట్టేసి అందులో కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది పోసుకోవాలి. తర్వాత మనం మూత పెట్టేసుకొని మనం స్టవ్ పైన ఒక పెనం పెట్టేసి హీట్ చేసుకొని ఒక 30 seconds or 1 minute పాటు హీట్ చేసుకోవాలి. ప్యాన్ అనేది కొంచెం హీట్గా ఉన్నప్పుడే ఈ గిన్నెని తీసుకెళ్ళి దానిపైన పెట్టి మనం మూత కనుక పెట్టి నైట్ అంతా ఉంచి మార్నింగ్ కనుక తీసాము అనుకోండి, ఇడ్లీ పిండి అనేది చాలా మంచిగానైతే పులుస్తుంది. ఇలా చేయడం వల్ల మనకి ఇడ్లీ పిండి అనేది పులుస్తుంది, టేస్ట్ అనేది కూడా చాలా మంచిగానైతే ఉంటుంది. ఇడ్లీ పిండి అనే కాదు, దోశ పిండి ఏ పిండి అయినా సరే ఇలానైతే చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో అయితే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.